ఈ సెలెక్టివ్ మ్యూటిజం అనేది జెనెటిక్స్ వల్ల ద్వారా కూడా వస్తుంది. ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ అనుకో, పేరెంట్స్ ఇద్దరు కూడా ఇంట్రోవర్ట్స్ అయి ఉంటే గనక వాళ్ళు మాటలు నేర్పించే ప్రాసెస్లో చిన్నప్పుడు పిల్లలతో ఎక్కువ మాట్లాడకపోవడం, ఇంట్లో కూడా అవసరమైతే మాట్లాడుకోవడం, లేకపోతే ఎక్కువగా సరదాగా మాట్లాడుకునే సిచ్యువేషన్స్ లేకపోవడం, అలాంటివి పేరెంట్స్ ఉన్న పిల్లల్లో ఈ సెలెక్టివ్ మ్యూటిజం అనేది ఎక్కువ చూస్తాం. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ పర్టికులర్ సిచ్యువేషన్కి భయపడుతున్నారు, లేదు అంటే పర్టికులర్ థింగ్స్కి భయపడుతున్నారు, పర్టికులర్ పర్సన్స్కి భయపడుతున్నారు అన్నప్పుడు కూడా ఈ సెలెక్టివ్ మ్యూటిజం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ అంటే పిల్లలకి భయం అనుకో, ఎందుకు ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక లాంగ్వేజ్ టీచరు మాటికి వాళ్ళు మాట్లాడే ప్రతి సెంటెన్స్ని కరెక్ట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఆ పిల్లలకి ఏమనిపిస్తుంది? నేను అసలు ఏం మాట్లాడినా తప్పే అంటున్నారు, అవసరమా ఈ సిచ్యువేషన్లో నేను మాట్లాడడం అవసరమా అని చెప్పేసి కామ్ అయిపోతారు. కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు బాగా మనకి దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు, లేదు అంటే ఒక యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెస్పాన్స్ అనేది వస్తుంది. దాన్ని ట్రొమాటిక్ మ్యూటిజం అని అంటాం. దీనికి కొంత డిఫరెన్స్ ఉంది, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఈ సెలెక్టివ్ మ్యూటిజం అనేది పర్టికులర్ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్స్కి పిల్లలు ఎదురైనప్పుడు, వాళ్ళని ఫేస్ చేయలేనప్పుడు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం.